నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో ఊపిరితిత్తులు పూర్తిగా పాడై కొన ప్రాణంతో రోజులు లెక్క పెడుతున్న వారికి తిరిగి కొత్త ఊపిరులుదే ప్రాణదానం, ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనాన్ని ఈ రోజు మీకు అందిస్తున్నాం. అమ్మ కడుపులో నుంచి బయటకు రాగానే కేర్మనే ఏడుపుతో మన శ్వాస మొదలవుతుంది. ఇక అప్పటి నుంచి ఆఖరి శ్వాస దాకా మన ఊపిరితిత్తులు నిరంతరం మనకు ప్రాణవాయువును అందిస్తూనే ఉంటాయి. ఇంతటి కీలకమైన ఊపిరితిత్తులకు ఏదైనా జబ్బు సోకి మందులు మరమ్మతులకు కూడా లొంగనంత మొరాయిస్తే ఒకప్పుడు తుది శ్వాసకు సిద్ధం కావడం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. అయితే ఆధునిక వైద్యంలో అవయవ మార్పిడి సర్జరీలు బాగా ఊపందుకున్న నేపథ్యంలో నేడు ఊపిరితిత్తులను కూడా చక్కగా మార్పిడి చేయడం సాధ్యపడుతోంది. ఇటీవల మన హైదరాబాద్ వైద్యులు విజయవంతంగా ఊపిరితిత్తులను మార్పిడి చేసిన సందర్భంగా సంక్లిష్టమైన ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మన శరీరం కోటాను కోట్ల కణాలతో నిర్మితమైన అతి సంక్లిష్టమైన నిర్మాణం. ఈ కణాల్లోని అణువణువుకు ప్రాణవాయువు అవసరం. మనం ముక్కు నుండి పీల్చిన గాలి గాలిగొట్టం ద్వారా ఊపిరితిత్తుల్లోని చిన్న చిన్న శ్వాసనాళాల్లోకి, అక్కడి నుండి బుడగల్లాంటి చిన్న చిన్న గాలి గదుల్లోకి వెళ్తుంది. మన గుండెకు పంపిన చెడు రక్తం శుద్ధి కావడం, మనం పీల్చిన గాలిలోని ఆక్సిజన్ రక్తంలో కలవడం, రక్తంలోని కార్బన్ డయాక్సైడ్ బయటకు రావడం వంటి కీలక ప్రక్రియలన్నీ కూడా మనకు తెలియకుండానే అప్రయత్నంగా జరిగిపోతుంటాయి. అయితే ఏదైనా జబ్బు మూలంగానో ఇన్ఫెక్షన్ మూలంగానో ఊపిరితిత్తులు దెబ్బతిన్నప్పుడు ఈ ప్రక్రియలు సరిగ్గా జరగవు. దీంతో శరీర కణాలకు తగినంత ప్రాణవాయువు అందక నీరసం, ఆయాసం మొదలవుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇతరత్రా చికిత్సలతో ఫలితం లేనప్పుడు డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడిని చిట్ట చివరి పరిష్కారంగా సూచిస్తారు. మనకి రెండు ఊపిరితిత్తులు ఉన్నాయి, కుడి పక్కన ఒకటి, ఎడం పక్కన ఒకటి. మనం గాలి పీల్చినప్పుడు ముక్కు గుండా ఈ విండ్ పైప్ అనే నెక్లో ఉంటుంది, దాని గుండా చెస్ట్లోకి వెళ్ళి అక్కడి నుంచి రెండుగా డివైడ్ అవుతుంది. తర్వాత రెండు ఊపిరితిత్తులు కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మనం ఈ రెండు ఊపిరితిత్తులు బాగా పనిచేసినప్పుడే మనం బాగా అన్ని పనులు కూడా హ్యాపీగా చేయగలం. కానీ ఒక్కొక్కసారి ఊపిరితిత్తుల్లో కూడా కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బాడీ శరీరం అంటే ప్రతి అవయానికి కొన్ని జబ్బులు రావచ్చు. ఎస్పెషల్లీ ఊపిరితిత్తులు అంటే మనం గాలి పీల్చినప్పుడు అలా బయట నుండి చెడు పదార్థాలు ఊపిరితిత్తుల్లోకి డైరెక్ట్గా అటాకి, ఇన్ఫెక్షన్స్ అటాకి అవకాశం ఉంది. కొన్ని రకాల కండిషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే స్మోకింగ్, అలాగే అట్మాస్ఫిరిక్ పొల్యూషన్. కొన్ని కంపెనీలో యాస్బెస్టాస్, సిలికాన్ ఇలాంటి కంపెనీలో పనిచేసే వాళ్ళకి గాలి పీల్చినప్పుడు పార్టికల్స్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి చెడిపోవటం. అలాగే ఒక్కసారి మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేస్తాయంటే లంగ్స్లో ఉన్నటువంటి సెల్స్ని మన సెల్స్ కాదు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు, వాటికి అగెనెస్ట్గా ఫైట్ చేయడం మొదలు పెడతాయి. అలాగే బ్రాంకియల్ ఆస్తమా ఎక్కువ కాలంగా ఉంటాం. అట్లాగే ఏమవుతుందంటే ఇంకా కొన్నిసార్లు పుట్టినప్పుడే కొన్ని ఎంజైమ్స్ డెఫిషియన్సీస్ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఊపిరితిత్తుల్లో తేడాలు వస్తాయి. నార్మల్గా ఊపిరితిత్తు ఒక స్పంజి లాగా ఉంటుంది. మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలి వెళ్ళి ఆ స్పంజి లాంటి దానికి వాల్ దగ్గరికి గాలి వెళ్తుంది. ఆ వాల్కి అవతల పక్క రక్తనాళాలు, అందుట్లో గుండా బ్లడ్ వెళ్తూ ఉంటుంది. మరి అందుట్లోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావటం, ఇందుట్లోంచి ఆక్సిజన్ అందుట్లోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ లంగ్కి ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు లంగ్ చాలా తిన్నుగా ఉండటం వల్ల అందుట్లో ఫ్లూయిడ్ రావటం, తర్వాత ఒక్కోసారి గట్టిపడిపోవడం జరుగుతుంది. చాలాసార్లు ఫార్చునేట్లీ మళ్ళీ లంగ్ రికవర్ అవుతుంది. కానీ ఒక్కసారి రికవర్ కాకుండా అందుట్లో స్కార్స్ ఫామ్ అవుతాయి. అంటే ఏమవుతుందంటే మన చేతి మీద కాలు మీద చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, కోత పడిందంటే మారినప్పుడు చిన్న ఘాటు కనిపిస్తుంది, దాన్ని స్కార్ అంటాం. అలాగే ఊపిరితిత్తుల్లో కూడా స్కార్స్ రావటం మొదలు పెడతాయి. ఇది ఇన్ఫెక్షన్స్, ట్యూబర్క్లోసిస్ అనో బ్రాంకియాక్టిస్ అనో అలాంటిది అవ్వచ్చు, లేదా ఒక్కొక్కసారి ఫార్ అట్మాస్ఫిరిక్ పొల్యూషన్ కావచ్చు, లేదా చాలా కాలం ఆస్తమా ఉండటం వల్ల దెబ్బతింటాం. కానీ ఇలాంటి కండిషన్లో లంగ్స్లో స్కారింగ్ వస్తుందన్నమాట. వీటికి డిఫరెంట్ టెక్నాలజీ ఉన్నాయి. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అంటాం కొంతమందికి పల్మనరీ ఫైబ్రోసిస్ అంటాం, కొంతమందికి సిస్టిక్ ఫైబ్రోసిస్ అంటాం. వాటి కాజులను బట్టి లోపల యాక్చువల్గా జరిగిందని బట్టి డిఫరెంట్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏది జరిగినా కానీ ఊపిరితిత్తులు ఏమవుతుందంటే ఎక్కువగా దెబ్బతింటే చివరికి దాని ఫంక్షన్ దెబ్బతింటుంది. ఎంత సివియర్గా ఉందో ప్రాబ్లం అని బట్టి చాలామందిని కూడా మనం మామూలుగా మందులతో మేనేజ్ చేయొచ్చు.
ఒక్కసారి ఊపిరితిత్తులు దెబ్బతింటం మొదలుపెట్టిన తర్వాత కొంచెం దూరం నడవగానే ఆయాసం రావటం. ఇంతకుముందు 2-3 కిలోమీటర్లు నడగలిగే వాళ్ళు ఇప్పుడు 1.5-1 కిలోమీటర్ నడవగానే ఆయాసం వస్తుంది. 2 ఫ్లోర్లు ఎక్కేవాళ్ళు 1 ఫ్లోర్ ఎక్కగానే ఆయాసం వస్తుంది. ఇది స్లోగా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇలా అడ్వాన్స్డ్ డిసీజుల ఊపిరితిత్తులకి ఎక్కువ మందులు లేవు. వీళ్ళు కనుక చివరికి బాగా ఆయాసం వచ్చి బెడ్ మీద కూర్చోవటం, అక్కడి నుంచి 2 అడుగులు కూడా వేయలేకపోవటం, భోజనం చేస్తున్నా ఆయాసమే, మాట్లాడుతున్న ఆయాసమే, ఏమి చేయని పరిస్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ళని ఆక్సిజన్ మీద కూడా బ్లడ్లో ఆక్సిజన్ చాలకపోతే అప్పుడు కొద్ది వారాల్లోనూ నెలల్లోనూ చనిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళని బ్రతికించడానికి ఒక్కటే మార్గం ఇప్పుడున్న ప్రస్తుతం సైంటిఫిక్ వరల్డ్లో ఏంటంటే ఆ చెడిపోయిన ఊపిరితిత్తుని తీసి వేరే ఊపిరితిత్తుని పెట్టాలి. మన దేశంలో ఊపిరితిత్తుల మార్పిడి సర్జరీలు తొలిసారిగా 1999లో చెన్నైలో, ఆ తరువాత ముంబైలో జరిగాయి. తాజాగా మన రాష్ట్రంలోనే ప్రప్రథమంగా డాక్టర్ గోఖలే సారథ్యంలోని వైద్య బృందం ఊపిరితిత్తుల మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. క్షయ, ఉబ్బసం, న్యూమోనియా వంటి జబ్బులకు సకాలంలో తగిన చికిత్స అందనప్పుడు ఊపిరితిత్తుల్లోని సున్నితమైన భాగాలు క్రమంగా దెబ్బతినిపోతాయి. ఫలితంగా ఊపిరితిత్తుల పని